ఓకే అమ్మా. దేవునికి వందనాలు. చేరువచ్చిన అందరికీ వందనాలు. ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మూలవాక్యం యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా. అత్యంత ప్రేమమడిన మా తండ్రి, ఈ సమయం మాకు అనుగ్రహించినంత వందనాలు. వాక్య ధ్యానం జరుగుతూ ఉంటాడు కదా తండ్రి నాయన, మరి ఎందుకనో ఆటంకాలు ఆయన ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటాయి. కానీ దయగల మా ప్రభు ఆటంకాలన్నింటినీ కూడా తీసివేసి వాక్యం చక్కగా వినాలని శ్రద్ధగా ఉన్నవారిని, ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు నువ్వు తండ్రి. దయగల మా ప్రభు అని బిడ్డలంతా ఆశగా కూర్చున్నారు తండ్రి. అదేవిధంగా ఆశగా చెప్పాలని నేను కూడా మరి చెప్పబోతూ ఉంటుండగా నన్ను మరుగుపరిచే ఆధ్యాత్మిక మర్మాలు మీరే వెల్లడి చేయమని, వాక్యం ధ్యానిస్తూ నాకు వినుచున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, వినగల చెవి, గ్రహించగల మనస్సు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, కార్యాంతము నేను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని, ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా నేను చక్కగా వాక్యం చెప్పగలిగే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ఇప్పుడు చదివిన దాంట్లో ఆలయ ప్రతిష్ఠిత పండుగ అని చెప్పి చదివాం యోహాను సువార్తలో. మరి మనకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాలు ఇచ్చినటువంటి ఈ పండుగ పేరు మనం ఎక్కడ చూడం. ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి పండుగలు మనం వరుసగా చూసినట్టయితే మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. దాన్ని పులిని రొట్టెల పండుగ అని కూడా అంటాం. ఆ తర్వాత వారముల పండుగ, దాన్నే మనం పెంతెకొస్తు పండుగ అంటాం. తర్వాత పర్ణశాలల పండుగ, తర్వాత కోత పండుగ, శృంగధ్వని పండుగ. ఇవన్నీ కూడా వరుసగా మనకి ఇచ్చినటువంటి పండుగలు. ఈ శృంగధ్వని అనే దాని గురించి మనం చూసినట్టయితే ఆ రోజుల్లో ప్రత్యేక సమయంలో బూరెలు ఊదేవారు ఆ పండగకి. ఆ బూరెల పండుగ అని కూడా దాన్ని ఒకప్పుడు అనేవాళ్ళు. దాన్ని తర్వాత శృంగధ్వని పండుగ అని అంటం జరిగింది. అంటే ప్రత్యేక సమయంలో ఆ శృంగధ్వని ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ తో ఆ ధ్వని చేసేవాళ్ళు. రాను రాను ఆ శృంగధ్వని అనే దాన్ని, అంటే కాలం మారే కొద్దీ తర్వాత ఆ జీలకర్రని, మనం వంటల్లో వాడే జీలకర్రని బళ్ళు మీద అమ్మేవారట. ఆ జీలకర్ర వచ్చినప్పుడు ఈ శృంగధ్వని అనే ట్రంపెట్ ని వాళ్ళు ఉపయోగించేవాళ్ళంట. ఏంటి శృంగధ్వని మ్రోగుతుంది అంటే ఏం లేదు, జీలకర్ర వర్తకులు వచ్చారని చెప్పి అది రాను రాను ఆ జీలకర్ర, ఇంకో మాట ఉంటుంది కదా ముందు, సింగనాదం అనే మాట, అది అలాగ వచ్చిందన్నమాట. ఇక శృంగధ్వని గురించి అది. అయితే ఈ పండుగని హనుక్కా పండుగ అంటారు, ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగని. హనుక్కా పండుగ అనేది ఎందుకు జరుపుకుంటారు యూదులంటే, ఒక విజయాన్ని పురస్కరించుకున్న వాళ్ళు జరుపుకుంటారు. మరి ధర్మశాస్త్రంలో మనకి ఇవ్వనటువంటి పండుగల్లో కాకుండా మరొక పండుగ గురించి ఇంతకుముందు మనం ధ్యానించుకున్నాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎస్తేర్ గ్రంథంలో పూరీము పండుగ అనేది మనం ధ్యానించుకున్నాం. ఆ పూరీము పండుగ మనకు ధర్మశాస్త్రంలో ఇవ్వబడలేదు, కానీ మరి మనకి ఎస్తేర్ గ్రంథంలో చూస్తాం. అదేవిధంగా గూగుల్లో మీరు యూదుల పండుగలు అనేది, జూస్ ఫెస్టివల్స్ అనేది కొడితే దాంట్లో అది కూడా వస్తుంది. అంటే అక్కడ కూడా యూదుని హతమార్చాలని హామాన్ అనే దుర్మార్గుడు చేసినటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టి, అంటే మొద్దుకైన ఉరి తీయించాలని తయారు చేసినటువంటి 50 మూరల ఎత్తు ఉరికొయ్య మీద ఎవరైతే ఆ ఉరికొయ్య చేయించాడో అదే హామాను కుమారులైనటువంటి 10 మందిని ఉరి తీసిన తర్వాత విజయోత్సాహంతో యూదుల ఇంకా లేదు, బానిసత్వం నుంచి మనం వచ్చేసాం, ఆ హామాన్ అనేవాడు చనిపోయాడని చెప్పి ఆ పూరీము పండుగ, దాన్ని చీటీల పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే ఏ రోజున యూదుల్ని హతమార్చాలని వారు చీటీలు వేసుకున్నారు, ఆ చీటీల్లో వచ్చిన ప్రకారం ఆ నెలలో హతమార్చాలనుకున్నారు. హతమార్చాలనుకున్న నెలలోనే ఎప్పుడైతే అతను హతమార్చాలనుకున్నాడు అదే రోజు అతను చనిపోయాడు. కాబట్టి ఆ విజయోత్సాహాన్ని పురస్కరించుకుని ఆ పూరీము పండుగని జరుపుకుంటారు. అదే విధంగా ఇక్కడ ఈ హనుక్కా, ది ఫెస్టివల్ ఆఫ్ హనుక్కా, దీనికి ఇంకో పేరు కూడా ఉంది, ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని కూడా ఉంది, దీపాల పండుగ అని కూడా. ఈ పండుగ చరిత్ర మనం గమనించినట్టయితే అసలు ఏ పండుగ అయినా సరే దాని వెనకాల ఒక హిస్టరీ అనేది ఉంటుంది. ఒక విజయం సాధించిన తర్వాత సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటాం, లేకపోతే ఇంపార్టెంట్ డేని కూడా మనం సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటాం. ఈ పండుగ రావటానికి ముందు చరిత్ర మనం గమనించినట్టయితే
మరి మనకు తెలుసు కదా, మలాఖీ తర్వాత 430 సంవత్సరాలు, మలాఖీ ప్రవక్త తర్వాత 430 సంవత్సరాలు అది నిశ్శబ్ద కాలం అనేది వచ్చింది. నిశ్శబ్ద కాలం అనేది వచ్చింది. ఆ నిశ్శబ్ద కాలంలో 430 సంవత్సరాలు ఏ ప్రవక్తకి దేవుడు తన ప్రవచనాన్ని వినిపించలేదు. ఏ ఏ ప్రవక్తకి దేవుడు తన ప్రవచనాన్ని వినిపించలేదు కాబట్టి అది నిశ్శబ్ద కాలం అంటాం. కానీ అంటే మలాఖీ తర్వాత మళ్ళీ జాన్ ద బాప్టిస్ట్, న్యూ టెస్ట్మెంట్ లో జాన్ ద బాప్టిస్ట్ మాట్లాడిన తర్వాత దేవుని స్వరం అనేది మనకి వినపడింది. అయితే దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే లేదు, మామూలుగానే జరిగినాయి. అంటే ప్రవక్త లేరు కాబట్టి అప్పుడు జరిగిన అంశాలను మనకి గ్రంథస్థం చేయలేదు. ఎందుకంటే ప్రవక్త విన్న ప్రవచనాన్ని బట్టి మన లేఖనాలన్నీ కూడా ఉంటాయి. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ప్రవక్తతో రాయించినటువంటి మాటలు మాత్రమే మన గ్రంథంలో ఉంటాయి. కాబట్టి ఆ 430 సంవత్సరాల ప్రవక్త లేకపోవటం వల్ల మనకి గ్రంథస్థం చేయబడలేదు. కానీ ఆ 430 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పుడైతే నేను చెప్పబోయేది చివరి 170 సంవత్సరాల చరిత్ర. ఆ చరిత్రలో జరిగినటువంటి పండుగ మనందరికీ తెలుసు. అలెగ్జాండర్ ద గ్రేట్ క్రీస్తు శకం 331లో అలెగ్జాండర్ పారసీక రాజుల్ని ఓడించాడు. ఓడించిన తర్వాత పారసీక రాజులను ఓడించాడు. కానీ యూదుల్ని ఎట్లాంటి ఇబ్బందులు పెట్టలేదు, సరే కదా, వాళ్ళని చాలా ప్రేమగా చూడటం అనేది జరిగింది అలెగ్జాండర్. ఎందుకంటే దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయం 11వ వచనంలోను 11వ అధ్యాయం 3వ వచనం తర్వాత మీరు రిఫరెన్స్లు చూసినట్టయితే 8వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ అనుదిన బలి గురించి వ్రాయబడి ఉంటుంది. అనుదిన బలికి ఏర్పడినటువంటి ఆటంకం ఎప్పుడు తొలగిపోతుందని దూతను అడిగినప్పుడు దానియేలుకు వచ్చినటువంటి సమాధానం 2300 దినముల తర్వాత అని ఉంటుంది. అదేవిధంగా 11వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ అలెగ్జాండర్ పేరు ఉండదు, కానీ ఆ రాజు డిస్క్రిప్షన్ అంతా అలెగ్జాండరే. అతని తర్వాత అతని కుమారులు గాని అతని కుటుంబ సభ్యులు గాని వారసులు ఎవరు కూడా అతని రాజ్యాన్ని చేపట్టరు, అన్యులు దాన్ని చేపడతారని చెప్పి వ్రాయబడి ఉంది. ఈ 2 రిఫరెన్స్ లో కూడా అలెగ్జాండర్ గురించి అని చెప్పి పండితుల అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా. అనుకోకుండా మన దానియేలు గ్రంథం ధ్యానించే సమయంలోనే మనం ఈ చరిత్ర కూడా చదవటం అనేది 2 కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అలా యూదుల్ని చాలా ప్రోత్సహించాడు అలెగ్జాండర్. వాళ్ళ సంస్కృతి పట్ల గౌరవం చూపించాడు. అంతేకాకుండా మరి అలెగ్జాండర్ వారి పట్ల చూపించిన ప్రేమను బట్టి అలెగ్జాంద్రియా పట్టణాన్ని కూడా యూదులు నిర్మించుకోవటం జరిగింది. అక్కడ ఒక పెద్ద లైబ్రరీ కూడా పెట్టడం జరిగింది. ఆ లైబ్రరీలో ఎంతో మంది విద్వాంసులు ఆ రోజుల్లో బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేయటం అనేది జరిగింది. అదేవిధంగా మనకు తెలుసు అపోస్తుల కార్యాల్లో అపోల్లో అనే వ్యక్తి అకుల ప్రిస్కిల దగ్గర మరి బాప్తిసం గురించి బోధ పొందినటువంటి వ్యక్తి అపోలోని గురించి మనకు తెలుసు. ఆయన చాలా విద్వాంసుడు. అయితే బాప్తిస్మిచ్ యోహాన్ గురించే తెలుసు, ఆ బాప్తిస్మే తెలుసు కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్లో ఉన్న సందేహాలు అకుల ప్రిస్కిల దగ్గర నుంచి ఆయన పొందటం అనేది జరిగింది. అట్లాంటి అపోల్లో లాంటి మేధావులు ఎంతో మంది అలెగ్జాండ్రియా పట్టణంలో ఉండి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే గ్రీక్ లోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడమే కాకుండా ఆనాటి పరిస్థితిలో గ్రీక్ లాంగ్వేజ్ అనేది ప్రపంచంలో దేశాల్లో చాలా మంది మాట్లాడే భాష కాబట్టి పరిశుద్ధ గ్రంథం చాలా త్వరితగతిని విస్తృతంగా డిస్ట్రిబ్యూట్ అవటం జరిగింది. ఇన్ని మంచి పనులు చేసినటువంటి అలెగ్జాండర్ క్రీస్తు శకం 223లో ఆయన మరణించడం జరిగింది. ఆయన 331లో పారసీక రాజ్యం ఓడించి దాన్ని పట్టుకుని యూదుల్ని ఆయన ఎంతో ప్రేమగా చూడటం మొదలుపెట్టిన తర్వాత ఆయన 323వ సంవత్సరంలో ఆయన మరణించడం జరిగింది. ఆ తర్వాత 320వ సంవత్సరంలో అంటే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత 3 సంవత్సరాలకి టోలమీ సోలటర్ అనే ఆయన యూదయను ఐగుప్తులో కలిపేశాడు. టోలమీ సాలటర్, ఐగుప్తు దేశ రాజులని టోలమీలో చరిత్ర మనకు తెలుసు కదా. ఆ టోలమీ సాలటర్ అనే అతను యూదుల్ని తీసుకెళ్లి ఐగుప్తులో కలిపేశాడు. అంటే ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్లిపోయారు. అక్కడ వీళ్ళు 8 సంవత్సరాలు ఉన్నారు యూదులు. ఆ తర్వాత 312లో సెల్యూకస్ అంటే అలెగ్జాండర్ యొక్క సైన్యాధిపతి, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతని సేనాధిపతులు 4 సేనాధిపతులు రాజ్యాన్ని 4 భాగాలుగా పంచుకున్నారు. ఈ సెల్యూకస్ ఆయనకు వచ్చినటువంటి అంత్యోక్ ప్రాంతంలో సెల్యూసిడియా
అనే రాజ్యాన్ని స్థాపించాడు ఇతను. ఈ సెల్యూకస్ అనే ఇతను సెల్యూసిడియా అనే రాజ్యాన్ని స్థాపించాడు అంత్యోకయలో. ఆ తర్వాత మహా అంత్యోకస్ సెల్యూసిడకస్ రాజయ్యాడు. మహా అంత్యోకస్ సెల్యూసిడియా రాజయ్యాడు. అంతవరకు బానే ఉంది. ఆ తర్వాత అంత్యోకస్ 203 క్రీస్తు పూర్వం 203వ సంవత్సరంలో అంతియోకస్ యెరూషలేమును పట్టుకున్నాడు. క్రీస్తు పూర్వం 203లో అంతియోకస్ యెరూషలేమును పట్టుకున్నాడు. అయినా కూడా వాళ్ళు యూదుల్ని ఏమీ బాధ పెట్టలేదు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 198లో యూదయాను మళ్ళీ సిరియాలో చేర్చారు. మొదటేమో ఐగుప్తులో చేర్చారు. అంటే ఏ రాజుకి ఎక్కడ ఇష్టమైతే వీళ్ళని అక్కడ చేరుస్తూ ఉన్నారు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 175లో అంతియోకస్ ఎపిఫానిస్ సెల్యూసిడియా రాజ్యమునకు ఏలిక అయ్యాడు. ఈ క్రీస్తు పూర్వం 175లో ఈ అంతియోకస్ సెల్యూకస్ ఎపిఫానియస్ అనే అతను రాజు అయ్యాడు కదా. ఇక్కడి నుంచే యూదులకి బాధలు అనేవి మొదలైనవి. ఇంతవరకు కూడా అలెగ్జాండర్ గురించి చదివాం కన్నా 331వ సంవత్సరం నుంచే కూడా 175వ సంవత్సరం వరకు యూదులకి ఎట్లాంటి బాధ లేదు. కొంతకాలం ఐగుప్తులో ఉన్నా, కొంతకాలం సిరియా ప్రాంతానికి వెళ్ళినా కూడా వాళ్ళ స్వయం ప్రతిపత్తి వాళ్ళు కాపాడుకుంటూ, వాళ్ళ సంస్కృతిని వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. నాకు ఇది చదువుతా ఉంటే ఏమనిపించిందంటే, మొట్టమొదట మాకు రాజు కావాలని సౌలు రాజుని అడిగినప్పుడు, సమూయేలు బాధపడినప్పుడు ఆయన అంటాడు, వాళ్ళు నిన్ను విసర్జించలేదు, నిన్ను విసర్జించలేదు, నన్ను విసర్జించారు. అంటే అక్కడే దేవుని విసర్జించడం అనేది జరిగిందంటే దేవుని యొక్క విలువ వాళ్ళు తెలుసుకోలేదు. వాళ్ళే ఏదో రాజు పరిపాలించాలనుకున్నారు తప్పించి అంతవరకు పొందిన మేళ్ళన్నీ కూడా రాజు వల్ల కాదు, లేకపోతే ఇంకొక మార్గదర్శుల వల్ల కాదు, కానీ వాళ్ళు దేవుని వల్లే అంతవరకు సురక్షితంగా ఉన్నారు అని తెలుసుకోలేకపోయారు. కాబట్టి యెహోవా దేవుడు అంటాడు, సరే వాళ్ళు కోరుకున్నారు కాబట్టి రాజుని ఇద్దాం అని చెప్పి మొట్టమొదటి రాజుగా సౌల్ని అభిషేకించడం. ఆ తర్వాత చరిత్ర అంతా మనకు తెలుసు. చివరికి వీళ్ళ పని ఏమైందంటే, మలాకి ప్రవక్త దగ్గరకు వచ్చేటప్పటికి ఇక వీళ్ళకి రాజులు లేరు, ప్రవక్తులు లేరు, ఎవరూ లేరు. వీళ్ళకి చెప్పేవాళ్ళు కానీ, వీళ్ళకి హెచ్చరించేవారు కానీ, వీరి గురించి బాధపడేవారు కానీ ఎవ్వరు కూడా వీరికి లేకుండా అయిపోవటంతో, ఎప్పుడైతే పారసీక సామ్రాజ్యం గ్రీకుల చేతికి వెళ్ళిపోయిందో, ఆ గ్రీకుల చేతికి వెళ్ళిన తర్వాత అలెగ్జాండర్ కాలంలో చాలా సంతోషంగా ఉన్న తర్వాత మామూలుగా ఉన్నప్పటికీ కూడా క్రీస్తు పూర్వం 175కి వచ్చేటప్పటికి ఈ అంతియోకస్ ఎపిఫానియస్ అనే అతను చాలా క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు. ఈ అంతియోకస్ ఎపిఫానియస్ ఏం చేశాడంటే, 170వ సంవత్సరంలో అంతియోకస్ ఎపిఫానియస్ యెరూషలేమును పట్టుకున్నాడు, దేవాలయాన్ని అపవిత్రపరిచాడు. ఇతను ఏం చేశాడు, యెరూషలేమును పట్టుకోవడం అంటే అంతకు ముందే అంతియోకస్ యెరూషలేమును పట్టుకున్నాడు. ఇంతకు ముందు ఇతను ఈ ఎపిఫానియస్ ఏం చేశాడంటే, పట్టుకోవటం అంటే పూర్తిగా స్వాధీనంలో తెచ్చుకున్నాడంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలన్నిటిని మార్చేయాలన్న ఉద్దేశంతో, అంటే కేవలం భౌతికంగా సరిహద్దులు లోపరుచుకోవటం కాదు కానీ వాళ్ళని పూర్తిగా గ్రీకులుగా మార్చేయాలని కంకణం కట్టుకున్నాడు ఇతను. వాళ్ళకి పూర్తిగా గ్రీకులుగా మార్చేయాలని కంకణం కట్టుకున్నాడు అతను. కాబట్టి అక్కడ ఏమైందంటే, ఆ కంకణం కట్టుకున్న సందర్భంగా అతను మొట్టమొదటి చేసినటువంటి పని దేవాలయంలో ప్రవేశించి అపవిత్రపరిచాడు. దేవాలయంలో ప్రవేశించి అపవిత్రపరచడం అంటే అతను అతను ఏదైతే రాజదుస్తుల్లో ఉన్నాడో, ఆ షూస్ తోటి ఉన్నాడో అలాగే ఆలయంలో ప్రవేశించేశాడు. అలా ప్రవేశించడం అనేది యూదుల మనోభావాలను చాలా దెబ్బతీసింది. అంత మాత్రమే కాకుండా ఇక అతనికి ఏంటంటే, ఎట్లాగైనా సరే యూదుల్ని పూర్తిగా గ్రీకులుగా మార్చేయాలని చెప్పి అతను అనుకున్నాడు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 168లో ఆలయంలో బలిపీఠం మీద విగ్రహాన్ని సంబంధమైన వేదికను నిలిపేశాడు. ముందేం చేశాడంటే ఆలయంలో ప్రవేశించాడు, ఆ తర్వాత వాళ్ళ సంస్కృతి మీద దెబ్బ కొట్టాడు. ఏంటి ఆ సంస్కృతి మీద దెబ్బ కొడతాం అంటే, ముందు హెలెనైజేషన్ అనేది మొదలు పెట్టాడు. అంటే అందరూ కూడా గ్రీకు భాష మాట్లాడాలి, కొయినో గ్రీక్ అంటారు కదా, అందరూ గ్రీకు భాషే మాట్లాడాలి. ఇంకా మిగతా యూదులు ఏ భాష కూడా అరామిక్ భాష కానీ ఏది కూడా వాళ్ళు మాట్లాడకూడదు, హెబ్రీ భాష కానీ మాట్లాడకూడదు. అందరూ కూడా తప్పనిసరిగా గ్రీకు భాషే మాట్లాడాలి. అంత మాత్రమే కాకుండా బలవంతంగా మత మార్పిడి అంటే భాష, అదేవిధంగా మత మార్పిడి కూడా చేయటం అనేది అతను చేయటం జరిగింది. తర్వాత విశ్రాంతి దినం
ఆ ఆచరణ రద్దు చేశాడు. వాళ్ళ సంస్కృతి మీద ఒక్కొక్క దాని మీద ఎలా దెబ్బ కొడుతూ వచ్చాడంటే, ఒకటి యూదుల సంస్కృతిని కాపాడుకోవటానికి ప్రయత్నం చేసేవారిని అణిచివేయటం, రెండోదేమో బలవంతపు మత మార్పిడి, మూడోది ధర్మశాస్త్రంపై దాడి అంటే ఇప్పుడు నేను చదువుతూ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనం కూడా అలాగే ఉన్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రంపై దాడి అంటే ఎంత ఘోరంగా చేశాడంటే, ఇతను మోషే ధర్మశాస్త్రపు చుట్టలు ఎక్కడన్నా కనిపించినాయంటే వాటిని కాల్చివేయటమే మాత్రమే కాకుండా ఆ ధర్మశాస్త్రం గ్రంథ తాలూకు ఆ చుట్టలు అంటే అప్పట్లో ఈ తోలు వాటి మీద రాసేవాళ్ళు కదా, చుట్టలు చుట్టూ ఉంచేవాళ్ళు. ఎవరి ఇంటిలో అవి కనిపించాయో వాళ్ళందరినీ కూడా హతమార్చేసేవాడు అంట మోషే ధర్మశాస్త్రం ఎవరి దగ్గర కనపడితే వాళ్ళ దగ్గర. అంతేకాకుండా విశ్రాంతి దినం ఆచరణ అనేది రద్దు చేస్తాడు. తర్వాత సున్నతి అనేది కూడా రద్దు చేశాడు. అవి కాకుండా ఇంకా కొన్ని శ్రమలు, చాలా భయంకరమైన శ్రమలు ఏంటంటే ఇతను పెట్టిన శ్రమలు మనం గమనించినట్టయితే చాలా విపరీతంగా ఉంటాయి. సున్నతి ఎవరన్నా బిడ్డలకి ఇప్పించినట్టయితే, తన మాట కాదని సున్నతి ఎవరైనా బిడ్డలకి ఇప్పించినట్టయితే ఏం చేసేవాడంటే, ఇతను దావీదు పట్టణంలోనే ఒక కోట కట్టించాడు, అక్రా కోటని. ఆ కోట గోడ మీద తీసుకెళ్లి ఏ బిడ్డకైతే సున్నతి ఇప్పించారో ఆ బిడ్డని చంపేసిన బిడ్డను ఆ తల్లి మెడకి కట్టి ఆ కోట గోడ మించి దూకి చావమని, అంటే ఆ తల్లి కూడా బిడ్డతో పాటు చనిపోయింది. అంత భయంకరమైన శిక్ష అనేది విధించాడు. తర్వాత అదేంటి, ఒక స్త్రీ వీళ్ళకి తెలియకుండా రహస్యంగా తన బిడ్డలకి 7 కుమారులకి కూడా సున్నతి ఇప్పించిందని తెలిసి, ఒక స్త్రీకి నీకు ఇంత ధైర్యమా, మేము చెప్పిన తర్వాత మా మాటలు ఎక్కలేకుండా ఆ గ్రీకు సామ్రాజ్యం అంటే ఏంటనుకుంటున్నాను నువ్వు అని చెప్పి ఆ 7 కుమారుల నాలుకలు కోసి కాళ్ళు కూడా తెగగొట్టి ఒక ఆయిల్, ఒక పెద్ద బాండాలి అంటాం కదా, ఒక పెద్ద డ్రమ్ము లాంటి దాంట్లో ఆయిల్ పోసేసి దాంట్లో కాగిన తర్వాత ఈ పిల్లల్ని అందులో వేసి తల్లి ఎదురుగానే చంపేసిన తర్వాత ఆ తల్లి కూడా అలాగే చనిపోయింది. ఇది మక్కబీయుల గ్రంథంలో 7వ అధ్యాయంలో 1వ మక్కబీయుల గ్రంథం 2వ మక్కబీయుల గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. అదే విధంగా ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ పిల్లలతోటి అక్కడ వేసేటప్పుడు ఒకటే మాట చెప్పుద్ది, కుమారులారా మీరేమి అధైర్యపడవద్దు, మీరు దేవుని ధర్మశాస్త్రానికి లోబడి మీరు శిక్షణ పొందుతున్నారు కాబట్టి దేవుడు మళ్ళీ మీకు జన్మనిస్తాడు అంటే ఈ మాటను బట్టి మనం గమనించినట్టయితే ఆ స్త్రీ తెలియకుండానే పునరుత్థానం గురించి ప్రకటించింది. అందుకని హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37వ వచనంలో కొందరు ఇంకా మంచి ఫలితాన్ని పొందటానికి వారు ఆ మరణాన్ని పొందకుండా ఉండాలని అనుకోలేదు, కానీ మరణించి పునరుద్ధానం పొందాలనుకున్నారని కొంతమంది స్త్రీల గురించి అక్కడ రాయటం జరిగింది. ఈ స్త్రీ గురించి అని చెప్పి చాలా మంది పండితుల అభిప్రాయం. అంతేకాకుండా ఎలియాజర్ అనే ఒక వృద్ధ యాజకుడు ఉంటాడు. ఈ వృద్ధ యాజకుడు సంగతి తర్వాత చెప్తాను ఎవరు ఇతను అనేది. ఈ వృద్ధ యాజకుడిని ఏమంటారంటే, వచ్చి ఈ యూదులకి పంది మాంసం అనేది నిషిద్ధం కదా, దాన్ని నువ్వు తినకపోతే కనీసం తినట్టు నటించి నేను తిన్నాను అని చెప్పి రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ నీవు చెప్పు అన్నప్పుడు ఆ వృద్ధ యాజకుడు ఏమంటాడంటే, నేను ఇంకెంతకాలం బ్రతుకుతానో, నా ఈ ప్రాణం కోసం నేను ఈ పని చేసి రాబోయే తరాలకి నేను ఏ సందేశం ఇస్తాను అని చెప్పి ఆయన తినటానికి ఒప్పుకోకుండా ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. కానీ తర్వాత జరిగిన విషయాలు చెప్తాను నేను. తర్వాత యూదుడు యాజకుడు వృద్ధుడు అతనిని తినమని బలవంతం చేసినప్పుడు అతను తినలేదని చంపివేయటం జరిగింది. అంటే ఇవి కొన్ని మాత్రమే, అతను పెట్టిన శ్రమల్లో కొన్ని మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. ఇట్లాంటి పనులు చేసి మొత్తం యూదులందరికీ కూడా ఇక ఆ టైంలో ఏమైందంటే ఆ భాష మాట్లాడటానికి చాలా మంది ప్రయత్నం చేశారు. అంత మాత్రమే కాకుండా బలవంతపు మత మార్పిడి అనేటప్పటికి ఎందుకు వచ్చిందని చెప్పి చాలా మంది యూదులు నిలబడలేని వాళ్ళు ఏం చేశారంటే ఆ గ్రీకు మతంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అందులోకి వెళ్ళటమే కాకుండా అందులో వికృతమైన క్రీడలు, నగ్న నృత్యాలు, చాలా అంటే విపరీతమైన చేష్టలు అనేవి ఉండే అక్కడ. దానికి ఎవరైతే ఈ మతం మార్చుకుని వెళ్ళారో వీళ్ళని ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయింది. ఇదంతా కూడా సంస్కృతి మీద దాడి నేను చెప్పింది.
అంటే ఈ మోషే ధర్మశాస్త్రాన్ని కాల్చివేయటం, అంటే మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తున్నాం కదా ఈ రోజులు ఏం చేస్తున్నారు. అలాగే విశ్రాంతి దినాన్ని ఆచరించొద్దని చెప్పడం. చాలా మంది అంటారు, ఏంటి ఇప్పుడు ఆదివారమే సెలవు ఇవ్వాలా, ఫ్రైడే ఇవ్వకూడదా, అసలు ఆదివారం అందరికీ ఎందుకు ఇవ్వాలి, ఓహెచ్గా లేకపోతే శుక్రవారం కొంతమందికి, ఎవరికి ఎప్పుడు కావాలంటే శనివారం ఆదివారం వీక్లీ వన్స్ ఎవరికొకరు సెలవు ఇవ్వచ్చు కదా. ఇలాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయి కదా. అదే విధంగా మొన్న బ్రదర్ వాక్యంలో చెప్తూ అన్నారు కదా ఎట్లాంటి హింసలు అనేవి జరుగుతున్నాయో. ఈ హింసలన్నీ కూడా నేను అనుకున్నాను చదువుతున్నప్పుడు, చరిత్ర పునరావృతం అవుతుందా, అక్కడ ఏమైతే జరిగిందో అవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఈ హెలినైజేషన్ అనేది చాలా భయంకరంగా, అంటే వాళ్ళకి ఏమి రాకపోయినా వాళ్ళ బలవంతంగా భాష నేర్పించడమే కాకుండా మత మార్పిడి చేయటమే కాకుండా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ దుస్తులు ధరించుకునే నృత్యాలు చేయటం అనేది చాలా భయంకరమైంది. అది సంస్కృతి మీద, అంతేకాకుండా దేవాలయంలో ఉన్నటువంటి పవిత్రమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా వాళ్ళు దోచుకుని పట్టుకెళ్ళిపోయారు. అంటే దేవాలయంలో ఉన్న వస్తువులు పట్టుకుపోవటం అంటే అది దోచుకోవటమో దొంగతనంతోనూ సరిపెట్టుకోకూడదు, కానీ వాళ్ళ సంస్కృతి మీద తిరుగులేని దెబ్బ అనేది ఈ అంత్యోకస్ ఎపిఫానియస్ కొట్టడం అనేది జరిగింది. సరిగ్గా అలాంటి టైంలోనే ఏం చేశాడంటే, క్రీస్తు పూర్వం 168లో ఆలయంలో బలిపీఠం మీద విగ్రహ వేదిక తయారు చేశాడు. ఆలయంలో బలిపీఠాన్ని తయారు చేసి విగ్రహ వేదిక అంటే యెరూషలేం దేవాలయంలో ఎక్కడైతే బలిపీఠం ఉంటుందో అక్కడ తనకి కావలసినటువంటి విగ్రహానికి ఒక బలిపీఠం తయారు చేసి ఆ బలిపీఠం మీద ఆ జూపిటర్ విగ్రహాన్ని పెట్టాడు. పెట్టిన తర్వాత 167వ సంవత్సరంలో తీసుకొచ్చి, క్రీస్తు పూర్వం 167వ సంవత్సరంలో ఇంకా ముందుకు తెగించి వెళ్ళి, ఒక మరి యూదులకి చాలా హేయకరమైనది, మనందరికీ తెలుసు కదా పందిని గురించి, లేవీకాండలో 11వ అధ్యాయంలో చాలా చక్కగా అక్కడ మనం ఏమి తినొచ్చు ఏమి తినకూడదని వివరించబడిన ఆహార పదార్థాల్లో నిషేధించబడినటువంటి జంతువు, ఆ జంతువు పందిని తీసుకొచ్చి ఇతను ఏం చేశాడంటే, ఎక్కడైతే బలిపీఠం కట్టాడో ఆ జూపిటర్ దేవతను ఎక్కడైతే ప్రతిష్ఠించాడో అక్కడ ఈ పందిని బలి ఇచ్చాడు. ఇవ్వటమే కాకుండా దాన్ని తీసుకెళ్లి ఆ రక్తాన్ని దేవాలయపు ఆవరణ అంతా కూడా చల్లేశాడు. అలాగే కాకుండా మరి యూదుల గృహాల ముందు తీసుకెళ్లి వాళ్ళ గుమ్మాలకి లేకపోతే వాళ్ళ ఇళ్ల దగ్గర ఈ రక్తాన్ని, అంటే ఒక్క పందినే కాదు, అక్కడ చంపింది ఆలయంలో ఒక్కటైతే తర్వాత అనేక వాటిని బలిచ్చి దాన్ని తీసుకెళ్లి యూదుల ఇళ్ల ముందు అంతా కూడా అక్కడ ఇవ్వటం అనేది జరిగింది. అదే కాకుండా యూదుల ఇళ్ల మీద రక్తాన్ని చల్లటం జరిగింది. అంత మాత్రమే కాకుండా అన్యదేవత అన్యదేవత విగ్రహాలకి ధూపం ఇళ్ల ముందు, యూదుల ఇళ్ల ముందు అన్యదేవత విగ్రహాలను పెట్టి వాటికి ధూపాలు వేయమని, ధూపాలు వేయకపోయినట్లయితే కుటుంబాలని మిమ్మల్ని సర్వనాశనం చేసేస్తామని చెప్పి వాళ్ళని బెదిరించడం, రక్తపాతం అన్నమాట. ఇక అంతే. అలాంటి సందర్భంలో కరెక్ట్ గా ఎప్పుడు చేశాడు ఇదంటే, సబ్బాతు దినం, వాళ్ళకి విశ్రాంతి దినం, ఆయుధం పట్టరు కాబట్టి ఆ రోజున హఠాత్తుగా చొరబడి రక్తపాతం, వీధిలో రక్తం ప్రవహించేలాగా ఎవరైతే తిరుగుబాటు చేశారో, మేము ఆ విగ్రహానికి ఆ బలి అర్పించము, మేము ఆ అన్య దేవతల విగ్రహానికి మేము ధూపం వేయమని చెప్పి ఎవరైతే అన్నారో వాళ్ళని సంహరించేయటం మొదలు పెట్టారు. రక్తం ఏర్లై పారింది. అట్లాంటి టైంలో క్రీస్తు పూర్వం 166వ సంవత్సరంలో మత్తతీయ అనే ఒక వృద్ధ యాజకుడు, ఇతనిది గ్రామం పేరు మోడిన్ అనే గ్రామంలో ఒక యాజకుడు, ఇతను అప్పటికే వృద్ధుడు. ఈ మత్తతీయ అనే ఆయన తిరుగుబాటు చేశాడు. ఎందుకంటే విగ్రహానికి అతను ఏం చేశాడంటే, ఈ రాజు చాలా తెలివిగా ఒక సైన్యాధిపతిని పంపించి ఒక యూదుడి చేత బలి అర్పించాలని చూశాడు. అప్పుడు ఆ బలి అర్పించడానికి వచ్చినటువంటి యూదుణ్ణి, అదే విధంగా ఆ సైన్యాధిపతిని కూడా చంపేశాడు. చంపేసి ఏం చేశాడంటే, అతనికి 5 కుమారులు, ఈ మత్తతీయ అనే అతనికి 5 కుమారులు, యోహాను, యూదా, యోహాను, సీమోను, యూదా, ఎలియాజరు, జొనాథన్. 5 కుమారులు. పెద్ద కుమారుడు యోహాను, రెండో కుమారుడు సీమోను, మూడో కుమారుడు యూదా, నాలుగో కుమారుడు ఎలియాజరు, 5వ కుమారుడు జొనాథన్. ఇందాక వృద్ధ యాజకుడు అని చెప్పాను కదా, ఎలియాజర్ 4వ కుమారుడు అనమాట. అప్పటికే వీళ్ళు పెద్దవాళ్ళు. తండ్రి తిరుగుబాటు చేసేటప్పటికి, అతను కూడా వృద్ధుడిగా ఉన్నప్పుడు తిరుగుబాటు చేశాడు.
ఇతను తిరుగుబాటు చేసి ఏం చేశాడంటే ఒక స్లోగన్ ఇచ్చాడు. మన ధర్మశాస్త్రాన్ని, మన నిబంధనని, మన సంస్కృతిని, మన పవిత్రతను, మన పరిశుద్ధతను కాపాడుకోవటానికి నాతో చెయ్యి కలిపే వాళ్ళంతా కూడా వచ్చి యూదుల్ని ఈ గ్రీకుల్ని ఎదిరించడానికి నాతో చెయ్యి కలపండి. బ్రతికితే బ్రతుకుతాం, లేకపోతే లేదు. ఒక విధంగా చెప్పాలంటే డూ ఆర్ డై అనే స్లోగన్ ఇచ్చేశాడు. ఆయన ఏం చేశాడంటే ఆ కొండ గుహల దగ్గరికి ఐదుగురు కుమారుల్ని తీసుకెళ్లిపోయి ఆ కొండ గుహల్లో దాక్కుని ఆ గెరిల్లా పోరాటం లాగా చేశాడు. మనకు తెలుసు కదా గెరిల్లా పోరాటం. నేను చదువుతా ఉంటే ఎలాగుందంటే, గొలియాతుని చంపడానికి దావీదు ఎట్లాగైతే సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు దేవుని బిడ్డల్ని ఎట్లా హింసిస్తాడా అని ఒక పౌరుషంతో, ఎట్లాగైతే ఆధ్యాత్మిక చింతనతో పౌరుషంతో దావీదు గొలియాతుని ఎదుర్కోవటానికి వెళ్ళాడో, అలాగే ఈ మత్తతి అనే వృద్ధ యాజకుడు తన ఐదుగురు కుమారుని తీసుకుని ఆ కొండల మాట దాగి వాళ్ళతో యుద్ధం చేయటం అనేది ప్రారంభించాడు. ఈయన ఈ మత్తతి ఉన్న కాలం, ఆయన బ్రతికిన కాలం మనం గమనించినట్టయితే ఈయన గురించి మనం చూసినప్పుడు సంవత్సర కాలం మాత్రమే ఇతను యుద్ధాలు చేయగలిగాడు. ఆ తర్వాత ఈయన మరణించిన తర్వాత ఇతని 3వ కుమారుడు దాన్ని తీసుకున్నాడు. ఈ మత్తతి అనే ఆయన క్రీస్తు పూర్వం 168 నుంచి 167 అంటే ఒక్క సంవత్సరం మాత్రమే ఈయన ఉన్నాడు. ఆ తర్వాత ఆ బాధ్యతను ఎవరు తీసుకున్నారంటే 3వ కుమారుడు యూదా తీసుకున్నాడు. 3వ కుమారుడు యూదా. ఇతను క్రీస్తు పూర్వం 167 నుంచి 161 వరకు ఇతను ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఇతను తీసుకున్న తర్వాతే వాళ్ళకి ఆ బిరుదు వచ్చింది, మక్కబియ. మక్కబి అంటే సుత్తే. అరమిక్ హెబ్రీ భాషలో సుత్తే అంటే ఈ మక్కబి, ఈ యూద, మత్తతీయ 3వ కుమారుడైనటువంటి యూద పోరాటం చేసే విధానం చూస్తే ఆ శత్రువుల గుండెల్లో సుత్తితో కొట్టినట్టు అనిపించేదంట. అందుకని వీళ్ళకి మక్కబీలు అనే పేరు వచ్చింది. ఈ యూద మక్కబీ తీసుకున్న తర్వాత ఆయన 6 సంవత్సరాలు పరిపాలించాడు. 6 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆయన పరిపాలించే టైంలోనే ఈ హనుక్కా పండుగ అనేది జరిపించుకోవటం జరిగింది. ఈ మత్తతీయ 3వ కుమారుడైనటువంటి యూదా కాలంలోనే ఇక్కడ మనం గమనించినట్టయితే క్రీస్తు పూర్వం 168లో ఆలయంలో బలిపీఠం మీద విగ్రహం సంబంధితమైన వేదికను నిలపటం, క్రీస్తు పూర్వం 167లో నిషిద్ధమైన జంతువు పందిని బలివ్వటం, క్రీస్తు పూర్వం 166న మక్కబీల్ తిరుగుబాటు, ఇదంతా కూడా వరుసగా జరిగింది. 68లోనేమో ఆలయంలో విగ్రహాన్ని పెట్టాడు, 67లో నిషిద్ధమైన జంతువు పందిని బలిచ్చాడు, 166లో మక్కబీలు తిరుగుబాటు చేశారు, 165కి వచ్చేటప్పటికి ఆలయంను మరలా ప్రతిష్ఠించారు. అంటే మరలా ప్రతిష్ఠించడం వాళ్ళు ఓడించారు. వీళ్ళ మీదకి ఎవరైతే వచ్చారో గ్రీకు సైన్యాన్ని వాళ్ళు ఓడించేసంటే ఎంత భయంకరమైన పోరాటం చేశాడో చూడండి యూదా మక్కబి అనే ఆయన. అందుకని ఈయనకి సుత్తి అని పేరు పెట్టడం అనేది జరిగింది. చాలా భయంకరమైన పోరాటం చేసి వారిని ఓడించిన తర్వాత ఏం చేశాడంటే ఆలయాన్ని మళ్ళీ పవిత్రపరిచాడు. ఆలయాన్ని పవిత్రపరిచి ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ పండుగ జరపటానికి పిలుపునిచ్చాడు. అదే హనుక్కా పండుగ. ఈ హనుక్కా పండుగ ఎప్పుడు జరుపుకుంటారంటే హెబ్రీ క్యాలెండర్లో కిస్లేవు మాసం అంటే మన క్యాలెండర్లో చూసుకుంటే నవంబర్ లాస్ట్ వీక్ కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ ఉంటుంది. ఆ నెలలో ఈ పండుగ అనేది వీళ్ళు జరుపుకుంటారు. దేనికంటే ఒక సిరియన్ రాజును ఓడించిన సందర్భాన్ని పురస్కరించుకుని, అంటే అంత్యోకస్ ఎఫానెస్ ఓడించిన సందర్భంగా ఆ ఆలయాన్ని వీళ్ళు మళ్ళీ శుద్ధీకరించుకుని ప్రతిష్ఠించుకుంటారు. ప్రతిష్ఠించుకున్నప్పుడు వాళ్ళకి ఎప్పటి నుంచో ఆలయంలో దీపం ఎప్పుడు కూడా నిత్యము వెలుగుతుండవలసినటువంటి దీపస్తంభంలో నూనె లేదు, ఆరిపోయింది. చీకటి అయిపోయినట్టుగా వాళ్ళ బ్రతుకులే చీకటి అయిపోయింది. ఆధ్యాత్మిక చీకటి అనేది వాళ్ళు భావించారు. కాబట్టి మళ్ళీ ఆ దీపాన్ని వెలిగించి ఆధ్యాత్మిక పండుగ ఉత్సవం చేసుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ హనుక్కా పండుగని హనుక్కి అని కూడా కొన్ని భాషలు అంటారు. హనుక్కా పండుగని మెయిన్ ఏంటంటే ఈ యూదా మక్కబి ఆలయాన్ని అంతా పవిత్రపరిచిన తర్వాత ఆ బంగారు దీపస్తంభం, మనం ఇంగ్లీష్ లో మెనోరా అంటాం కదా, ఆ బంగారు దీపస్తంభాన్ని మళ్ళీ ప్రతిష్ఠించి ఆ దీపాలు, అంటే బంగారు దీపస్తంభానికి మనకు తెలుసు కదా, మనందరి చర్చస్ ఉంటుంది కదా,
9 దీపాలు ఉంటాయి కదా, మధ్యలో ఒకటి, అటు ఇటు 4 4. ఇవన్నీ కూడా వెలిగించాలి ఆ పండుగ రోజు. కానీ అంతా మొదలు పెట్టిన తర్వాత ఒక సమస్య వస్తుంది మక్కబీకి. ఏంటంటే యూదాకి ఒక్క రోజుకు సరిపడినటువంటి ఆ నూనె మాత్రమే చిన్న జాడీలో అతనికి కనపడుతుంది. ఒక్క రోజుకు సరిపడా నూనె మాత్రమే అతనికి ఆ జాడీలో కనపడుతుంది. మిగతా 8 రోజులు ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన చాలా బాధపడతాడు. సరే, దేవుడే ఇస్తాడు, ముందు మనం మొదలు పెడితే పని అని చెప్పి ఆ ఒక్క దీపంలోకి సరిపడే ఆయిల్ జంచి తీసినటువంటి అచ్చమైనటువంటి ఒలీవ నూనెతో దాన్ని చేస్తారు కాబట్టి, ఆ దీపాన్ని వెలిగిస్తారు కాబట్టి, ఆ ఒలీవ నూనె మళ్ళీ కావాలి అంటే కనీసం ఎంత నిపుణత కలిగినటువంటి శ్రామికులు తయారు చేసినా కూడా 15 రోజులకు గానీ ఆ నూనె రాదు. కానీ ఈ పండుగ చేయాలని నిర్ణయం తీసేస్తున్న ఆల్రెడీ జనం అంతా సంతోషంగా వచ్చారు. ఇప్పుడు ఈ దీపంలోకి ఆయిల్ ఎలాగైనా ఆలోచించి ఆయన సరే దేవుడే చూసుకుంటాడన్న ఇదిలో ఆయన ఏం చేశాడంటే ఆ ఒక్క దీపంలో నూనె పోసాడు. ఒక అద్భుతం జరిగింది అక్కడ. ఏంటంటే ఆ ఒక్క దీపానికి సరిపడినటువంటి నూనె తర్వాత 8 రోజులకి కూడా, 8 రోజుల పండుగ అంటారు దీన్ని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క జ్వాలను వెలిగిస్తారనమాట 8 రోజులు. ఆ 8 రోజులకు కూడా సంపూర్ణంగా సరిపోయింది. అంటే దేవుడు మనలో ఆసక్తి అనేది ఉంటే, అసలు దైవ కార్యం చేయాలనే ఆసక్తి మనలో ఉంటే ఆయన కృప మన పట్ల ఎట్లా ఉంటుంది అనేది ఇది ఒక సాదృశ్యం. మరి దావీదును మనం చూసినట్టయితే అంత ఎత్తున్న గొలియాతును కేవలం ఒడిసెల రాయితో కొట్టి చంపటం అనేది, సున్నతి లేని ఫిలిష్తీయుని నేను చంపాలి అని ఒక జయంతో వెళ్ళిన దావీదుకు దేవుడు కృప చూపించాడు. 2 రొట్టెలు 5 చేపలు ఇచ్చినటువంటి చిన్న బాలుడు తీసుకొచ్చినటువంటి వాటిని మల్టిప్లై చేసి మల్టిట్యూడ్స్ కి ఎన్ని వేల మందికి, 20,000 మందికి అక్కడ పంచిపెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా సారీపోతు విధవరాలు మరి చిన్న అప్పము నూనె అది మంచినీళ్ళు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు ఆమె ఇంటిలో నూనె తరిగిపోలేదు, పిండి తరిగిపోలేదు. అలాగే మనం చూసినట్టయితే ఒకసారి ఎలీషా దగ్గరికి ప్రవక్తల శిష్యురాలు భార్య వస్తుంది. అప్పుల పాలు అయిపోయామని వచ్చినప్పుడు ఎలీషా అడుగుతాడు, ఏముందని ఇంట్లో అంటే, నాకు ఒక చిన్న కుండలో అడుగున కొంత నూనె ఉంది అన్నప్పుడు, నువ్వు పొరుగు వారి దగ్గర కుండలు తీసుకురా, ఆ కుండల నిండా నూనె ఉంటుంది, ఆ నూనె అమ్ముకుని అప్పులు తీర్చుకంటే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు నీలో ఆధ్యాత్మిక తత్వం కొంతైనా ఉండి నీలో చిరుదీపం అంత ఆసక్తి నీలో ఉన్నట్టయితే దాన్ని ప్రజ్వలింప చేసే బాధ్యత దేవుడు ఇప్పుడు కూడా తీసుకుంటాడని చెప్పి దీని ద్వారా మనకి దేవుడు పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. అది చాలా ఆశ్చర్యం కదా. ఆ యూదా మక్కబి తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయమే. ఒక్కరోజు సరిపోయేది ధైర్యంతో నా దేవుడు నాకున్నాడు, నడిపిస్తాడని చెప్పి తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన పరిపాలించే టైంలో 6వ సంవత్సరాన్ని మళ్ళీ భయంకరమైనటువంటి యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధంలో కూడా వీరోచితంగా పోరాడి ఈ యూదా మరణిస్తాడు. క్రీస్తు పూర్వం 160 ఈయన మరణించినట్టుగా మనం చూస్తాం. ఈ క్రీస్తు పూర్వం 160 జరిగినటువంటి యుద్ధం ఒకప్పుడు సంధి చేసుకున్నాడు ఇతను గ్రీకులతో. కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు ఎందుకు వీళ్ళతో మనం సైక్యతగా ఉండాలి, వీళ్ళని మళ్ళీ మనం స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఏం చేశారంటే మళ్ళీ యుద్ధం ప్రకటించినప్పుడు యూదా మక్కబి ఒక్కటే స్లోగన్ ఇచ్చాడు. ఏంటంటే, మన మహిమను పోగొట్టుకోవద్దు, దేవుడు మనకిచ్చిన ప్రత్యేకతను పోగొట్టుకోవద్దు, మన మహిమను పోగొట్టుకోవద్దు, దేవుడు మనకిచ్చిన ప్రత్యేకతను పోగొట్టుకోవద్దు. ఉంటే భూమి మీద ఉంటాం, లేకపోతే దేవుని కోసం వీరోచితమైన పోరాటం చేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్న ఒక గొప్ప స్లోగన్ ఇవ్వటంతో చాలా మంది 22,000 మంది సైన్యం వాళ్ళకుంటే వీళ్ళ దగ్గర 800 మంది మాత్రమే సైన్యం. కానీ వీరోచితంగా పోరాడి వీరోచిత మరణం అతను పొందాడు. యూదా మక్కబీ కాలంలోనే ఈ ఆలయ ప్రతిష్ఠ అనేది జరిగింది. ఈ హనుక్క పండుగ ఇప్పటికీ కూడా యూదులు చేసుకుంటూనే ఉన్నారు. ఈ పండుగలో ఒక గొప్ప సత్యం ఏంటంటే ఒక నిరీక్షణ, ఒక పరిశుద్ధత, పరలోకపు నిరీక్షణ. అంటే పరిశుద్ధత కోసం ప్రాణాలిచ్చినటువంటి వీరుని చూస్తున్నాము. అదే విధంగా ఆ స్త్రీని చూసినట్టయితే ఒక నిరీక్షణ, పరలోకపు నిరీక్షణ. అదే విధంగా వృద్ధుడైనటువంటి ఎలియాజరు జీవితాన్ని చూసినప్పుడు ఆయన ఒక చాలా గొప్ప మాట అన్నాడు, నేను బ్రతికే ఈ 4 రోజుల కోసం రాబోయే తరానికి నేను ఎట్లాంటి సందేశం ఇస్తాను. మరి యాజకులు లేని వాళ్ళు ఆ విధంగా ఆలోచించినట్లయితే మరి చాలా మంది ఏమంటారు, నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను, నన్ను 4 రోజులు బ్రతికించండి అని అడుగుతాడు డాక్టర్ని. కానీ ఆయన అలాగ అడగలేదు.
నేను చనిపోయినా కూడా మంచి మరణం పొందాలి, మంచి సందేశం ఇవ్వాలి, నా జీవితం ఒక మోడల్ గా రాబోయే తరాలకి ఉండాలి అని చెప్పి ఆ ఎలియాజరు అలా మరణించడం జరిగింది. అలాగే మక్కబి, యూదా మక్కబి కూడా 6 సంవత్సరాలు, దాదాపు 7 సంవత్సరాలు ఉన్నాడు. 7 సంవత్సరాలు కూడా ఆలయాన్ని ప్రతిష్ఠించి హనుక్క పండుగ జరిపించి ఆ తర్వాత వచ్చినటువంటి యుద్ధంలో ఏమాత్రం వినితీయకుండా ఉన్నటువంటి కొద్దిపాటి సైన్యంతో వీరోచిత పోరాటం చేసి వీరమరణం ఆయన పొందాడు. ఇది చదివేటప్పుడు నాకు అనిపించింది, వీళ్ళు ఇంత త్యాగం చేశారు కదా, ఆ తర్వాత రోజుల్లో ఏం జరిగింది? మక్కబీలకి సంబంధించి 2 పండుగలు కూడా మనకి గూగుల్లో నేను చూసినప్పుడు దొరికింది. ఒకటి నీకానోరు పండుగ అంట. క్రీస్తు పూర్వం 160లో నీకానోరు అనే ఒక రాజు మీద, అంటే ఒక సైన్యాధిపతి మీద పొందిన విజయాన్ని బట్టి వాళ్ళు ఒక పండుగ చేసుకుంటారంట మక్కబీలు. అది మార్చి నెలలో ఉంటుంది. ఇది ఎక్కడుందంటే మక్కబీలు 1వ గ్రంథం 7వ అధ్యాయం 49వ వచనం. అంటే నేను ఇది చూడటానికి మొత్తం ఎక్కడైతే మెటీరియల్ దొరికింది అక్కడ సాధారణంగా గూగుల్లో అంతా దొరుకుద్ది, కానీ గూగుల్లో కూడా లభ్యం అవ్వలేదు. అలాగే మక్కబీలు బైబిల్ చదివాను, బైబిల్లో కూడా ఆ బైబిల్లో మనకు అవసరమైనంత వరకు మన చరిత్ర కనెక్ట్ అయ్యేది మాత్రమే నేను తీసుకోవడం జరిగింది. అదే విధంగా తర్వాత మనం గమనించినట్టయితే 2వ పండుగ ఏంటంటే వీళ్ళకి క్రీస్తు పూర్వం 140లో ఆ సీమోను, 2వ కొడుకు సీమోను కాలంలో ఇది జరిగింది. మళ్ళీ తిరిగి యెరూషలేము, అంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు జయించారు, మళ్ళీ పట్టుకున్నారు, అదొక పండుగ. ఇక 2వ చూసినట్టయితే ఇందాక నిషిద్ధమైన జంతువు గురించి మనం చూసాం కదా, ఆ నిషిద్ధమైన జంతువును తీసుకొచ్చి బలిచ్చారని వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ఆ మత్తతీయ అనే వృద్ధ యాజకుడు, ఇందాక నేను మళ్ళా ఆసక్తి కొంచెం ఉంటే దేవుడు ఎంతైనా చేస్తున్నాడు దాంట్లో ఈ పాయింట్ నేను మిస్ అయిన ఏంటంటే, అందరూ కూడా సరెండర్ అయిపోవటానికి, గ్రీకు సామ్రాజ్యాన్ని సరెండర్ అయిపోవటానికి వాళ్ళు ఉన్నప్పుడు ఒక్క వృద్ధ యాజకుడు మత్తతీయలో కలిగినటువంటి ఆ పౌరుషం, ఆ ఉద్వేగం, ఆధ్యాత్మిక చింతన అనేది ఎంతటి విజయాన్ని సాధించిందో మనం చూస్తాం. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఒక అడుగు ముందుకు వేయాలంటారు కదా, అలాగా అందరూ కూడా సరెండర్ అయిపోయే టైంలో ఇంతమంది వెళ్ళిపోయేటప్పుడు నేనొక్కడే ఏం చేస్తాను అనుకోలేదు. కానీ ఆ వృద్ధుడు అతను మాత్రమే కాకుండా తనకున్నటువంటి 5గురు కుమారుల్ని కూడా బలి పెట్టడానికి సిద్ధపడి సంస్కృతిని, సాంప్రదాయాన్ని, పరిశుద్ధతను కాపాడటానికి ఎంత త్యాగం చేశాడనేది మనం గమనించినట్టయితే, అట్లాంటి పరిస్థితులని మన పరిశుద్ధ గ్రంథం మీద దాడి జరుగుతుంది, మన ఆలయాల మీద దాడి జరుగుతుంది, మన మీద దాడి జరుగుతుంది, హేళనకు గురవుతున్నాము, అనేక రకాలైనటువంటి హింసలకు గురవుతున్నాం మనం. కానీ అంటే తిరుగుబాటు చేసి ఏదో వెళ్ళిపోయి పోట్లాడమని కాదు, కానీ అసలు దీనికి ఏంటి, ఇలాంటివి జరుగుతున్నాయని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదోలే, ఒక్కటి మాత్రం క్రైస్తవులు బాగా నేర్చుకున్నారు ఏంటంటే, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. దేవుడికి ఒక వ్యక్తి కావాలిగా చేయటానికి. మనం ఏం చేద్దాం, దీన్ని ఏ రకంగా పరిష్కరించుకుందాం, ఏ రిప్రజెంటేషన్స్ ఇద్దాం, ఏ గ్రంథం మీద. అక్కడ మక్కబీల చరిత్ర ఒక మాట ఉంటది ఏంటంటే, బహుశా చరిత్రలోనే ఏ గ్రంథం మీద కూడా ఇంత దాడి జరిగి ఉండదు. మోషే ధర్మశాస్త్రం మీద జరిగినటువంటి దాడి ఏ గ్రంథం మీద జరిగి ఉండదని రాయబడింది. కానీ నేనంటాను, ఇప్పుడు మన పరిశుద్ధ గ్రంథం మీద అంతకంటే ఎక్కువగా దాడి జరుగుతుంది. ఆ పరిశుద్ధ గ్రంథం పఠించి ఆచరించే వాళ్ళ మీద అంతకంటే దాడి జరుగుతుంది. ఆ పరిశుద్ధ గ్రంథం చదివి ఆరాధించే వారి మీద అంతకంటే దాడి జరుగుతుంది. దేవాలయాల మీద అంతకంటే దాడి జరుగుతుంది. ఏ రకంగా దీన్ని మనం పరిష్కరించుకుందాం అనే ఆలోచన, ఒక్క వృద్ధుడు మత్తతీయకు వచ్చిన ఆలోచనతో వాళ్ళు ఎంతటి విజయాన్ని సాధించారు వచ్చినప్పుడు, అప్పట్లో వాళ్ళలో కూడా స్వార్థపరులు ఉన్నారు, అప్పట్లో వాళ్ళలో కూడా స్వలాభేక్షపరులు ఉన్నారు. మరి చూసినట్టయితే వాళ్ళు అంతగా చెప్పి ఆ నిషేధించినటువంటి జంతువు, ఆ పందిని తినకూడదు అసలు అని చెప్పి అంటే, వీళ్ళేం చేశారంటే, కొంతమంది అవకాశవాదులు ఉంటారు కదా, అన్యజనులు చాలా మంది తినేవాళ్ళని చెప్పి యూదులే పందుల పెంపకం అనేది ఒక వృత్తిగా చేసుకున్నారంట. చేసుకున్నప్పుడు అక్కడ యూదుడు, అప్పుడున్నటువంటి ప్రధాన యాజకుడు ఒక పిలిపిస్తాడు, ఏ యూదుడు కూడా దాన్ని తినకూడదు, దాన్ని మేపకూడదు, దాన్ని వృత్తిగా తీసుకోకూడదు అని చెప్పాడు. కానీ యాజకుడు మాట ఎవరు లెక్క తీసుకుంటారు? ఒక రాజు శాసనం చేస్తేనే కానీ అది జరగదు. కాబట్టి అతను ఆ మాట చెప్పినా కూడా అంత పోరాటం, అతను ఒకటే మాట అంటాడు, ఈ నిషిద్ధమైన జంతు బలిని ఇవ్వటాన్ని సహించలేక కదా ఆ మత్తతీయ కుటుంబం 5గురు కుమారులతో వాళ్ళు ఇదైపోయారు.
మనం దీన్ని ఎందుకు నిషేధించకూడదని చెప్పినా కూడా వాళ్ళు అన్యజనులు ఎక్కువ మంది దాన్ని కొనేవాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని వృత్తిగా చేస్తున్నారు. మనం దీన్ని చూసినట్టయితే ఎందుకు నేను చెప్పాను, ఎక్కడైతే పరిశుద్ధ గ్రంథానికి కనెక్ట్ అవుద్దో దాన్ని మాత్రమే నేను తీసుకున్నానని చెప్పి. అది ఈ వృత్తి ఎక్కడుంది? దెకపల్లి ప్రాంతం మనకు తెలుసు కదా. ఆ దెకపల్లి ప్రాంతంలో మోగా చెవిటి దెయ్యం పట్టిన అతని బాగు చేసిన తర్వాత అతను దెకపల్లి ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు కదా. అంటే 10 పట్టణాలకి సెంటర్ ప్లేస్ అది. ఆ దెకపల్లి ప్రాంతంలో ఈ పందుల పెంపకం విపరీతంగా జరిగేదంటే అప్పుడు క్రీస్తు ఒక అతనికి దెయ్యాలు వదిలించినప్పుడు అది పందుల గుంపులోకి వెళ్ళిపోయిందని ఆయన మా ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు కదా. కాబట్టి అంటే ఎంత త్యాగం చేసి సాధించారనేది మర్చిపోయినట్టయితే ఎట్లాంటి పరిస్థితికి మనుషులు దిగజారిపోతారనే దానికి దీనికి ఉదాహరణ. అంతేకాకుండా వారి ప్రాణాలు తెగించి చేశారు. తర్వాత జనరేషన్ ఏ రకంగా ఉందనేది నెక్స్ట్ వీక్ చూద్దాం. మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతటి విపత్కర పరిస్థితిలో కూడా 2 వర్గాలు అక్కడ ఉన్నాయి. గ్రీకులకు సరెండర్ అయిపోయిన వారు ఉన్నారు, ప్రాణాలని ప్రాణత్యాగం చేసి వారు ఆ గ్రీకులు ఎదిరించి వాళ్ళు ఎలాగైనా సరే మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం అని. మరి ఇప్పుడు మన సంస్కృతి మీద దాడి జరగట్లేదా? మన సంస్కృతి ఏంటి? మైనార్టీలుగా ఉన్న చాలా మంది మీద సంస్కృతి మీద దాడులు జరుగుతున్నాయి. మొన్న మధ్య కర్ణాటకలో ఒక బస్ డ్రైవరు తన మతానికి సంబంధించిన సింబాలిక్ గా ఉన్న క్యాప్ పెట్టుకుని డ్యూటీ చేస్తున్నాడని ఒక స్త్రీ వెళ్ళి అతన్ని చాలా ఇబ్బంది పెట్టి నువ్వు వెంటనే బొట్టు పెట్టుకుని ఆ క్యాప్ తీసేసి నేను చెప్పి నినాదం చేయి, లేకపోతే నువ్వు నీ డ్యూటీ చేయటానికి వీలు లేదంటే అతను ఆమెని సమర్థించారు, జనము సమర్థించారు, ఆ తర్వాత అధికారులు కూడా సమర్థించారు. ఎక్కడ చూసినా సరే ఇలాంటి స్వేచ్ఛ అనేది, సెక్యులర్ స్టేట్ అనేది మర్చిపోయి ఎన్నో బాధలు మనం పడుతూ ఉన్నాం. మక్కబీల చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు నాకు అడుగునా కూడా ఆ రోజుల్లో ఏమైతే జరిగిందో ఇప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి అందరం కూడా ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన మాత్రమే కాకుండా ఏ రకంగా ఈ సమస్యలు మనం పరిష్కరించుకోవాలనేది ఆలోచించాలి. ఈ సెల్యూకస్ సిరియా రాజ్యం తర్వాత అంతియోకస్ ఎపిఫానియస్ ఇతను ఇన్ని దురాఘాతాలు చేసిన ఇతను కూడా క్రీస్తు పూర్వం 164లో ఇతను చనిపోయాడు. ఏ వ్యక్తి కూడా శాశ్వతం కాదు కదా, అది తెలుసుకోకే ఇట్లాంటి పనులు చేసి మేము చాలా శాశ్వతంగా ఉంటాము, ఏదో చేద్దాం అని చెప్పి అనుకుని ఇట్లాంటి భయంకరమైన పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసిన యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో యేసు క్రీస్తు ఆలయ ప్రతిష్ఠిత పండుగైన వచ్చి ఆయన ఎక్కడ తిరుగుతున్నాడంటే ఆలయం అంతా తిరిగి సొలొమోను మంటపం దగ్గరికి వచ్చాడు. ఆ సొలొమోను మంటపం దగ్గర ఏం జరుగుద్దంటే రాజకీయ చర్చలన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. యేసుక్రీస్తు వస్తాడు కాబట్టి ఆయన్ని పట్టుకుని సంభాషణలో ఏదో ఒక రకంగా చిక్కులు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఆయన అదేమీ పట్టించుకోకుండా ఆలయంలో ఉన్న డెకరేషన్, ఆ దీపాలన్నీ చూస్తూ బహుశా ఆయన అనుకుని ఉంటాడు, లోకానికి నేను వెలుగునై ఉన్నాను, వెలుగై ఉన్న నన్ను వీళ్ళు గుర్తించట్లేదు. కానీ ఎందుకంటే తర్వాత అడుగుతారు, ఎంతకాలం మమ్మల్ని సందిగ్ధావస్థలో పెడతావు, నువ్వెవరివి అని చెప్పి అడుగుతారు ఆయన్ని. నా క్రియలు నా తండ్రి ఆజ్ఞ చేత, నా తండ్రి సహాయంతో నేను చేసే క్రియలు లేఖనాలు అన్ని గురించి నా గురించి సాక్ష్యం ఇస్తున్నా, అయినా కూడా మీరు నన్ను గుర్తించట్లేదు అని చెప్పి. నిజమే కదా. ఆలయ ప్రతిష్ఠిత పండగలో వాళ్ళు ఆ దీపాలు పెట్టుకుని దాన్ని సంతోషిస్తున్నారు. కానీ అక్కడ లోకానికి వెలుగైనటువంటి యేసుక్రీస్తు అక్కడికి వచ్చారని చెప్పి వాళ్ళు గమనించలేకపోయారు. ఆయన ఉద్దేశం ఏంటంటే మన దేహమే దేవాలయము. ఆ దేవాలయంలోకి ఆయన ఉన్నప్పుడు, ఆయన వాక్యపు వెలుగు మనలో ఉన్నప్పుడు, మనలో ఉన్న అజ్ఞానాంధకారం వెడలిపోయి ఆ ఆధ్యాత్మిక చింతనతో మనలో ఆ వెలుగు వచ్చినప్పుడు ఆ ఆలయం ఎలాగైతే ప్రతిష్ఠించబడిందో అలాగే మన జీవితం, మనం కూడా చాలా సార్లు మరి అక్కడ మక్కబీలు ఒక సమస్య ఎదుర్కొన్నారు. వ్యక్తిగతంగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం. సాతాను ఒక్కొక్కసారి అపవాది చేసే కుతంత్రాలతో ఎన్నో రకాలుగా ఒక ఆరోగ్యమో లేకపోతే ఇంకోటో ఇక అయిపోయింది నా పని అనుకుని పడిపోయిన టైంలో లేదు, దేవుడు ఉన్నాడు, నా కృప చూపిస్తాడని చెప్పి ఎక్కడైతే పడిపోయామో తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు, బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి దగ్గరికి ఎట్లాగైతే తిరిగి వెళ్ళాడో అట్లా తిరిగి వెళ్ళినప్పుడు
తప్పకుండా ఆయన కృప చూపించే దేవుడు. దేవుడు దేవాలయంలో వెలుగును చూడలేదు, కానీ మనలో వెలుగు చూడాలనుకుంటున్నాడు. ఈ మక్కబీల చరిత్ర చూసినప్పుడు వాళ్ళు అప్పటి పరిస్థితిని బట్టి, వాళ్ళు పొందిన అవమానాన్ని బట్టి మళ్ళీ దేవాలయాన్ని పవిత్రపరిచి సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకోవాలని చూశారు. ఇప్పుడు మనం మన దేహం అనే దేవాలయాన్ని గురించి పరిశీలించుకుని మన దేహంలో దేవునికి ఇష్టం కాని విషయాలు ఏమైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవటం, అదే విధంగా ఆరాధన విషయంలో దేవుని స్తుతించే విషయంలో కూడా మనం జాగ్రత్త వహించాలి. అదే విధంగా హనుక్కా పండగ టైంలో వాళ్ళు దావీదు రాసిన కీర్తన 30వ కీర్తన పాడేవాళ్ళంట. నేను అది చదివినప్పుడు 30వ కీర్తన మీరు చదివితే అక్కడ 1వ వచనంలో అక్కడ ఏముంటుందంటే, నా శత్రువు మీద నాకు విజయం ఇచ్చావు. ఆ కీర్తనకి పైన టైటిల్ ఏముంటుందంటే గృహ ప్రతిష్టాపన గీతము అని ఉంటది. గృహ ప్రతిష్టాపన గీతం ఏంటి, దీనికి దానికి సంబంధం ఏముందని చెప్పి ఆ 30వ కీర్తన అంతా నేను చదివినప్పుడు గృహము అంటే మన దేహాన్ని పోల్చి దావీదు అక్కడ రాయటం అనేది జరిగింది. గృహ ప్రతిష్టాపన గీతం ఈ హనుక్కా పండుగ రోజున యూదులు ప్రతిసారి పాడేవాళ్ళంట. ఇప్పుడు మనం చేయవలసిన 30వ సంకీర్తనలో ఏ విధంగా దావీదు తాను ఎదుర్కొన్న సమస్యల నుంచి దేవుడు అతన్ని బయటకు తీసుకొచ్చాడో, మళ్ళీ తిరిగి దేవుడికి ఎట్లాంటి స్థుతి చెల్లించాడో, అట్లాగే వాక్యం ద్వారా మనం ఎప్పుడు కూడా మనం పరిశీలించుకుంటూ వాళ్ళు హనుక్కా పండగ ఆ వెలుగులో ఎట్లాగైతే జరుపుకున్నారో, నేనే లోకమునకు వెలుగన్న యేసుక్రీస్తును మన హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆ పండుగ దినదినము మనం జరుపుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దయగలమో ప్రభువా. ఇంతవరకు ధ్యానించిన వాక్యం ఊరంతలుగా ఫలింప చేయమని, ప్రారంభంలో చిన్న చిన్న ఆటంకములు వచ్చినప్పటికీ ఎక్కడ ఆటంకం లేకుండా వాక్య ధ్యానం కొనసాగించే భాగ్యం దయచేసినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.